తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ కనకదార గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. అమ్మ అసలు వింటూ ఉంటే కనకదారిలో మునిగి తేలుతున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. ఈరోజు ఏమి వివరిస్తారు, వివరించండి. ఈరోజు మనం ఇప్పటిదాకా 8 శ్లోకాలు చెప్పుకున్నాం కదమ్మా. 9వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఇష్టా విశిష్టమతయోపి యాదయాద్రా దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్ణిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. ఆ అమ్మవారి యొక్క కడగంటి చూపు పడితే చాలు మనం ఐశ్వర్యవంతులం అయిపోయినట్టే. ఇక ఇందులో ఉన్న అర్థం ఏమిటి అంటే, ఎవరి కరుణార్థ దృష్టితో చూస్తే పండితులు కూడా తేలికగా స్వర్గధామాన్ని సుఖిస్తూ ఉంటారో, విష్ణుమూర్తిని అలరించినట్టు వెలుగులతో విలుసిల్లు ఆ కమలాసన అయినటువంటి లక్ష్మీదేవి నాకు కావలసిన విధంగా సంపదను ప్రసాదించుగాక. మళ్ళీ చూడండి, ఆవిడ ఎంత లెక్కలో చెప్పారండి. అంటే చూడండి, నీకు కావలసిందంతా కూడా ఆవిడ ఇస్తుందండి. జ్ఞానాన్ని ఇస్తుంది, సంపదని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. ధాన్యలక్ష్మి ఆహారాన్ని ఇస్తుంది, విద్యాలక్ష్మి అయి జ్ఞానాన్ని ఇస్తుంది, సంతానలక్ష్మి అయి సంతానాన్ని ఇస్తుంది, ఆదిలక్ష్మి అయి చక్కటి సౌభాగ్యాన్ని, చక్కటి సంసారాన్ని ఇస్తుంది, ఉన్న ధనాన్ని వినియోగించుకున్న శక్తిని ఇస్తుంది. కింద అరగాలన్నా గొప్ప విశేషమే కదండి. మనకి దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగామంటే లక్ష్మీ కృప ఉంటేనే తాగుతామండి. ఎంతమంది అన్నార్థులై ఉంటున్నారండి. మనం ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా కూడానండి అక్కడక్కడ అన్నం దొరకని వారు ఉన్నారండి కదండి. ఏ జన్మ సుకృతమో, మనం ఏ జన్మలో పుణ్యం చేశామో కానీ అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉన్నాము అంటే ఆవిడ కృపా కటాక్షాలేనండి. ఈ శ్రద్ధ ఉండాలి అందరికీ, ఈ లక్ష్యం ఉండాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞత ఉండాలి. మన ముందు శ్లోకాల్లో అంతా భర్తతో కలిసి ఉండండి, భర్త మాట మీరు వినండి, భార్య మాట వినండి అని చెప్పి చక్కగా చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ఆ భగవంతుడు ఇచ్చిన దానికి ఎంత కృతజ్ఞత ఉండాలి మనకి. ఎవరో ఎప్పుడో మనం కష్టంలో ఉన్నప్పుడు చిన్న సహాయం చేస్తారనుకోండి, వారిని మర్చిపోలేం. మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోం కూడా. అలాంటిది ఆ తల్లి మనకి ఇంతటి కడుపు నిండా తినే అదృష్టాన్ని, కోరిన బట్ట కట్టుకునే అదృష్టాన్ని మనకి ప్రసాదిస్తే మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి. మనల్ని నుంచి ఆవిడ తిరిగి ఏం అడుగుతోంది? శ్రద్ధగా ఉండరా, శుచిగా ఉండరా, కాస్త దైవ చింతనలో ఉండరా, జుట్టు విరబోసుకోకండిరా, ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు విరబోసుకుని అరుగుల మీద అది కూర్చోకండిరా. ఇవే కదండి నియమాలు చెప్తూ ఉంటా. ఆహారాన్ని గౌరవించండిరా, మీకు ఉన్నంతలో నలుగురికి పెట్టండి, విద్యాదానం చేస్తూ ఉండండి. అంటే ఇదంతా కూడా లక్ష్మీ కటాక్షం అమ్మా. ఉంటేనే చేయగలం కూడా. మన దగ్గర ఉన్నది 10 మందికి పంచుకోవడమే లక్ష్మీ కటాక్షం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆవిడ ప్రసాదిస్తేనే మనకు ధనం వస్తుంది. అంతే కదా. మరి ఆవిడ కూడా నేను ఎందుకు పెట్టాలి అని అనుకుంది అనుకోండి, ఆవిడ నేను ఎందుకు ప్రసాదించాలి అనుకుంటే మన దగ్గరికి వస్తుందా? ఎప్పుడైతే నువ్వు ఇచ్చే గుణాన్ని, ఇంగ్లీష్లో చెప్పాలంటే షేరింగ్ ఈజ్ కేరింగ్, ఎప్పుడైతే నీకు ఆలోచన ఉందో ఆవిడ కూడా వీడందరికీ షేర్ చేస్తున్నాడు, నేను కూడా షేర్ ఇస్తాను. చాలామంది ఏమంటారండి ఇందులో, మళ్ళీ డబ్బులున్న వాళ్ళందరూ కూడా ₹1 తీరండి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, ఇన్ని కష్టాలు పడరండి, ఇన్ని పూజలు చేయరు, ఇన్ని డబ్బులు ఉంటాయి. ఇందాక మనం పోయిన శ్లోకంలో చెప్పుకున్నాం కదండి, అవే పూర్వజన్మ కర్మలు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన కానీ, చక్కగా దానం చేయాలనే గుణం వస్తే మళ్ళీ ధనవంతులుగానే పుడతారండి. ఎప్పుడో చేసిన పుణ్యంతో పెట్టి పుట్టని చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ పెట్టి పుట్టారు కాబట్టి అంత పుణ్యంతో ఉన్నారు. మళ్ళీ పెడితేనే మళ్ళీ పుడతారు, మళ్ళీ పెట్టే స్థితిలో పుడతారు, ఇలానే పుడతారు. అంతే కదా. ఇలా పెట్టడానికే నీకు అంత ధనాన్ని ఇచ్చింది ఆవిడ. అవునండి. అంతే తప్ప దాచుకోవడానికి కాదండి. దాచుకోవాలి, కాకపోతే అపాత్రదానం చేయమని నేను చెప్పట్లే. ఉన్నంతలో
మీరు చేయగలిగినంతలో ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటేనండి చాణక్య నీతి ప్రకారం కూడా ప్రతి రూపాయి సంపాదించిన రూపాయి ద్రవ్యశుద్ధి కావాలి అంటే కొన్ని దానాలు చేయాలి. బ్రాహ్మణులకో, దేవాలయాలకో, పీఠాలకో, మఠాలకో, స్వాములకో. అది మన ధర్మం, అందులో విమర్శించేది ఏం లేదు. ఇప్పుడు ఈ విమర్శ ఎక్కువ ధర్మం అంటే దానం అనేది దానం సనాతన ధర్మం. ఇప్పుడు చూడండి, నేను మొన్న ఇందాక మనం శని త్రయోదశి గురించి చెప్పుకున్నప్పుడు దానం గురించి చెప్పాం. దానం ఇస్తే నీ కర్మ కరిగిపోయినట్టే కదండి. కదండి, ఈ శాస్త్రంలో ఉన్నదే చెప్పారు మీరు కదా. దానం ఇస్తే మన ధర్మం అది. నాకు ఇవ్వండి అని చెప్పట్లేదు కదా, దానం చేయండి. అన్నార్థులకి అన్నదానం చేయండి. ఇప్పుడు దేవాలయాలు నడవాలంటే 10 మంది ధార్మికంగా ముందుకు వస్తే కదమ్మా దేవాలయాలు నడిచేది. మరి అలా నడిచినప్పుడు నీ ధర్మం నిలబడుతుంది కదా. అంతే, నలుగురు 4 చేతులు వేయాలి కదా. దీనికి విమర్శలు ఎందుకండి? ఇంటికి ఒక పుష్పం, శివుడికి ఒక మాల అంటారు. ఏముందండి, ఒక కొబ్బరికాయ, ఒక పూల, ఒక కాసిన బియ్యం. ఆ గుడినే నమ్ముకున్నటువంటి ఆ పూజారికి ఒక 5 కేజీలు బియ్యం మీరు ఇచ్చారనుకోండి ప్రతి నెల, ఎంత సంతోషంగా తీసుకుంటాడు ఆయన. అవునండి. ఇలాంటి చిన్న చిన్నవండి, పెద్ద పెద్ద అందరికీ మేళ్ళ మిద్దులు కట్టించమని నేను చెప్పను. చిన్న చిన్నవి ఇలా చేయడం వల్లమ్మా మన కర్మలు నశిస్తాయి. అందుకే పెట్టి పుట్టండి. మళ్ళీ మీరు ఇలా పుట్టాలి అంటే పెట్టాలి. భగవంతుడు చాలా మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు. కృతజ్ఞతగా ఏం చేయాలి? 10 మందితో పంచుకోవాలి. ఎంతో కొంత ధార్మికంగా ఉండాలమ్మా. ఎంతసేపు నా చిన్ని బొజ్జ శ్రీరామరక్ష కాదు. మన పిల్లల గురించి ఆలోచిస్తూనే కొంత సమాజం గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది. అలాంటి ధర్మమే కదా ఇక్కడ చేయమని చెప్తోంది. ఎవరైతే నీ కరుణా దృష్టి పడిందో వారు ఆశ్రితులైన పండితులు తేలికగా స్వర్గధామంలో సుఖంగా ఉంటారట. ఆవిడ చూపు పడితేనే స్వర్గధామంలో సుఖంగా ఉంటారట. విష్ణుమూర్తిని అలరించినట్టు వెలుగుతో విలసిల్లు ఓ కమలాసన, నాకు కావలసిన విధంగా సంపదని ప్రసాదించు. నాకు కావలసినట్టుగా ఇయ్యి, కావలసినట్టుగా. ఎందుకంటే నేను ఇల్లు కోరుకుంటే ఇల్లు, అందుకు తగ్గ యోగ్యత. చాలా మంది చూడండి, డబ్బులు ఉంటాయి, ఇల్లు కట్టుకోలేరు. అవునండి, చాలా మంది దగ్గర ధనం ఉంటుంది సరిపడ, కానీ ఇల్లు గృహయోగం ఉండదు. గృహలక్ష్మి ఆవిడ ఆ యోగ్యతను సంపాదించుకోవాలిగా. సొంత ఇంటిని కట్టుకునే యోగ్యత సంపాదించాలిగా. అంటే ఇవన్నీ కూడా ఉంటాయండి. లక్ష్మి కేవలం కనకధార చదివి మనం ఇలా దేవుడా అంటే రాదు. ఆవిడ చూపు పడాలంటేనే ఎంత కష్టపడాలో చెప్తున్నారు ఇక్కడ. అక్కడగంటి చూపు మన మీద పడితే చాలండి. ఇప్పుడు అమ్మవార్లకే వాహనాలు, అయ్యవార్లకే వాహనాలు ఉంటాయి. అంతే, మానవులు మనకు కూడా కొంచెం వాహనాలు కావాలని కోరికలు ఉంటాయి కదండి. ఏమెక్కలేదు, కోరికలు నెరవేరాలి కదా. సైకిల్ దొక్కేవాడు చిన్న బండి కొనుక్కోవాలని ఉంటుంది. ఎంతసేపు ట్రాఫిక్ లో బండి వెళ్ళేవాడికి ఆ పొల్యూషన్ లో కారు కొనుక్కోవాలని ఉంటుంది. ఇవి కోరికలు పెరగడం కాదండి, మన యొక్క స్థితి మారుతూ ఉండడం. ఎందుకంటే స్థితి కారకుడు కదా, ఇస్తాడు కదా. అందుకని ప్రార్థించాలి. ఆ ప్రార్థించినప్పుడు దానికి సరిపడ్డట్టుగా మనం కూడా ఉండాలి. నా చిన్న శ్రీరామరక్ష అన్నట్టు కాకుండా నేనే తినాలంటే అట్లా నలుగురికి ఇవ్వాలి. తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుకోండి. నీకు తెలిసిన శ్లోకాలు 10 మందికి చెప్పండి. ఎవరిని నువ్వు వెళ్ళి ఒక చేయి జాప అడగక్కర్లే. నీ విద్య నీకు ఉపయోగపడుతుంది. విద్యాలక్ష్మి, అందులో కూడా విద్యాలక్ష్మి అయి కరుణిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని 10 మందికి పంచుతావో విద్యాలక్ష్మి అయి కరుణిస్తుంది. మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ కేవలం అమ్మవారి కోసము, జ్ఞానం కోసమే మొదలు పెట్టామండి. అంతేనండి. ఇంత నేను చేయగలిగితే చాలు, అదే నాకు శ్రీరామరక్ష. అంతేనండి. 10 మంది వినాలి, 10 మంది చదువుకోవాలని తాపత్రయమే. అంతే, మీరు అలా మొదలు పెట్టారు కాబట్టి వీళ్ళ కనకధార వింటున్నారు. అంతే కదండి. ఇప్పుడు అందుకేనండి లక్ష్యంగా ఉండండి, తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 10వ శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.